హే ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఆలోచించారా? మన భక్తి యజ్ఞాల్లో, హోమాల్లో, శుభకార్యాల్లో మనం చిన్న కొబ్బరికాయను కొడతాం. ఎందుకు? మనము కొబ్బరికాయను కొడుతున్నది కేవలం ఒక సంప్రదాయం, అలవాటు మాత్రమేనా? లేక దానికి వెనుక మనకి తెలుసని లోపలి గొప్ప ఆధ్యాత్మిక అర్థం కూడా ఉందా? అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ నేను మీకు చెప్పబోతున్నాను. కొబ్బరికాయపై ఉన్న పెంకు అంటే మన అహంకారంకి ప్రతీక. మనం కొడితే అర్థమేమిటంటే మనం మన అహంకారాన్ని దేవుని ముందుకు వదిలిపెడుతున్నాం. లోపలి తెల్లటి భాగం మన పవిత్రమైన మనసు దేవుని నియంత్రణలోకి చేరడం. కొబ్బరికాయ మన మానవ శరీరం. బొండం, చర్మం, పీచు, మాంసం, పెంకు, ఎముక, కొబ్బరినీరు ప్రాణాధారం. మనం కొడితే అర్థం నా శరీరాన్ని, మనస్సును, ప్రాణాన్ని దేవునికి అర్పిస్తున్నాను. కొబ్బరికాయపై 3 నాళ్లుంటాయి: ఇడ, పింగళి, సుషుమ్న. ఇవి మన లోపలి స్పిరిచువల్ ఎనర్జీ, ప్రాణ సంచారం, ఫోకస్, ప్యూరిఫికేషన్ కోసం సింబల్. కాబట్టి సర్ఫేస్ రిచువల్ మాత్రమే కాదు, లోపలి శక్తి శుద్ధి కూడా జరుగుతుంది. ఇప్పుడు లోతైన అర్థం చూద్దాం. కొబ్బరికాయను కొట్టడమంటే మన అహంకారం, గర్వంను వదిలివేయడం. మన జీవితంలో మనం ఎప్పుడైనా బాధలో, ఒత్తిడిలో ఉన్నప్పుడు కొబ్బరి కొట్టడం కేవలం సాంప్రదాయమని చూడకండి. అందులో మనం మన గర్వం, అహంకారం, చెడు భావాలను వదిలివేస్తాం. అలాగే మన భక్తి, మనసు శాంతి, ధ్యానం పెరుగుతుంది. చిన్న పని అని అనిపించవచ్చు, కాని దీని గొప్ప ఆధ్యాత్మిక ప్రభావం ఉంటుంది. మన జీవితంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మనలో ఆర్గ్యుమెంట్స్, కోపం, బాధ, ఒత్తిడి ఉంటే, మన ఈగో, మన గర్వం ఎక్కువగా ఉంటే, అప్పుడే కొబ్బరి కొట్టడం అంటే సింబల్గా మనం అహంకారం వదిలివేయడం. అలా చేసేటప్పుడు మన మనసు శాంతిగా మారుతుంది, మన ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది, మరియు మనం ఫోకస్తో సంతోషంగా జీవించగలుగుతాం. అందువల్ల కొబ్బరికాయను కొట్టడం కేవలం రీతిరివాజా మాత్రమే కాదు, మన జీవితం, మన భక్తి, మన మనసు శుద్ధి కోసం ఒక పాఠం కూడా. నెక్స్ట్ టైం యజ్ఞ, హోమం, శుభకార్యాల్లో కొబ్బరికాయను కొట్టండి. కాని లోతుగా అర్థం చేసుకోండి. మన అహంకారం వదిలి మనసును శుద్ధి చేసి భక్తిగా ఉండటం. ఇలా చేస్తే మీ లోపలి శక్తి, ఆనందం, శాంతి అన్నీ పెరుగుతాయి. చిన్న పని అనిపించవచ్చు, కాని దీని ప్రభావం చాలా గొప్ప. చిన్న పనులలో కూడా దాగిన ఆధ్యాత్మిక అర్థం ఉండే అవకాశం ఉంటుంది. కొబ్బరికాయ కొట్టడం కూడా అందులో ఒకటి. భక్తి అంటే కేవలం ప్రార్థన మాత్రమే కాదు, మన ఈగో రిలీజ్, మనసు పవిత్రం మరియు దేవునికి సమర్పణ. నెక్స్ట్ టైం కొబ్బరి కొడితే సర్ఫేస్ రిచువల్ మాత్రమే చూడకండి, లోపలి మార్పును అనుభూతి చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.